తెలంగాణలో మరో 9 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్ క్రైమ్ చీఫ్ గా ఏవి రంగనాథ్ను అపాయింట్ చేశారు. సిటీ వెస్ట్ జోన్ డీజీపీగా విజయ్ కుమార్, ట్రాఫిక్ చీఫ్ గా విశ్వప్రసాద్, ట్రాఫిక్ డీసీపీగా సుబ్రాయుడు, నార్త్ జోన్ డీసీపీగా రోహిణి ప్రియదర్శినిని నియమించారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మరో 9 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్ క్రైమ్ చీఫ్ గా ఏవి రంగనాథ్ను అపాయింట్ చేశారు. సిటీ వెస్ట్ జోన్ డీజీపీగా విజయ్ కుమార్, ట్రాఫిక్ చీఫ్ గా విశ్వప్రసాద్, ట్రాఫిక్ డీసీపీగా సుబ్రాయుడు, నార్త్ జోన్ డీసీపీగా రోహిణి ప్రియదర్శినిని నియమించింది ప్రభుత్వం. రైట్, మొత్తంగా హైదరాబాద్లో 9 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్ క్రైమ్ చీఫ్గా ఏవి రంగనాథ్ను అపాయింట్ చేశారు. అదేవిధంగా మరికొంతమందిని కూడా నియమించింది ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి మహేందర్. విజయ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనాపరమైన నిర్ణయాలను వేగవంతం చేశారని చెప్పొచ్చు. తాజాగా తెలంగాణలో ఇదివరకే 11 మంది ఐఏఎస్ లను బదిలీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ఐపీఎస్ లు కూడా బదిలీ చేసిన పరిస్థితి కనిపించింది. ఇక గతంలో ఐఏఎస్ గురించి మనం మాట్లాడుతున్నట్లయితే అమరాపల్లికి ఏదైతే సీఎం కార్యదర్శిగా శేషాద్రి, నీగా చీఫ్ గా శివధర్ రెడ్డిని నియమించారు. అలాగే హెచ్ఎండిఏ జాయింట్ సెక్రటరీగా అమరాపల్లికి బాధ్యతలు అప్పగిస్తున్న కీలకమైన ఇంధన శాఖలో కూడా ఆమెను అపాయింట్ చేసిన విషయం. అయితే ఇప్పుడు ఐపీఎస్ లో కూడా దాదాపు బదిలీ ఉద్దేశం కనిపిస్తుంది. హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపిగా విశ్వప్రసాద్, హైదరాబాద్ క్రైమ్ చీఫ్ గా ఏవి రంగనాథ్, వెస్ట్ జోన్ డీసీపీగా విజయ్ కుమార్, ఎస్పీ జాయింట్ సిపిగా జోయల్ డేవిస్, హైదరాబాద్ క్రైమ్ డీసీపీగా శ్వేతారెడ్డి, ఇటు మన హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా రోహిణి ప్రియదర్శిని, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా సుబ్బారాయుడు, టాస్క్ ఫోర్స్ డీజీపీగా బాలాదేవిని నియమిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపించింది. మొత్తానికైతే పాలన నిర్ణయం అయితే వేగవంతం చేశారని చెప్పొచ్చు. ముఖ్యంగా పోలీస్ నియామకాలు కావచ్చు, బదిలీలు కావచ్చు, ఆయా శాఖల్లో కీలకంగా ఉన్నటువంటి ఇప్పటికే ఉన్న కమిషనర్లు కావచ్చు, అంటే మహేందర్ సమీప భవిష్యత్తులో పాలించిన దాంట్లో దాదాపు ఉన్న అవకతవకలన్నీ కూడా ప్రజలకు గ్రహించిన నేపథ్యంలో ఇప్పుడు అలాంటి పునరావృతం కాకుండా ఉండేందుకు అన్ని శాఖలను ప్రక్షాళన చేసేదానికి, ముఖ్యంగా ఆయా శాఖల్లో సమర్థులు కొనసాగితే బాగుంటుందని భావించి దాని తగ్గట్టు నిర్ణయాలు, ఆలోచనలు, సూచనలు తీసుకొని ఇలాంటి వేగవంతంగా ఇలాంటి నిర్ణయాలు అయితే తీసుకుంటూ దూసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.
ఎస్ మహేందర్, అంటే ఇటీవలే ఐఏఎస్ అధికారులను కూడా బదిలీ చేశారు, ఇప్పుడు మళ్ళీ ఐపీఎస్ అధికారులను కూడా బదిలీ చేశారు. అంటే సమీప భవిష్యత్తులో మరికొంతమంది అధికారులను కూడా బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే అంతర్గతంగా కూడా ఒక చర్చ జరుగుతోంది. దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి మహేందర్? మొత్తానికి కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వం అధికారం రావడంతోనే ఇటు ఐపీఎస్ ల బదిలీలు మొదటగా అయ్యాయి, తర్వాత ఐఏఎస్ లు, మళ్ళీ ఇప్పుడు మరోసారి ఐపీఎస్ ల బదిలీలు నేపథ్యం కనిపించింది. ఇక పాలనాపరమైనటువంటి సూచనలు చేసేదానికి ఇప్పటికే ఆయన అనేక సలహాదారులతో తీసుకొని గత పాలనలో జరిగినటువంటి ఇబ్బందులు, గత పాలనలో ప్రభుత్వ ప్రజలకు జరిగిన ఇబ్బంది కావచ్చు, ప్రజలతో ఎవరైతే కొనసాగని వారు, ప్రజలతో కలిసి ఉండని వారు, కేవలం ఆ నాయకుల చేతుల్లో చెప్పు చేతుల్లో ఉంటూ ఆయా శాఖలకు న్యాయం చేయని వారు, ఇలాగే ఆయా శాఖల్లో మరి అప్పుల పాలన అప్పులలో ఉన్నటువంటి రాష్ట్రంలో దాదాపు మరి కొన్ని శాఖల్లో ఇవన్నీ సీఎండీగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇలాంటి వారు వీరందరినీ కూడా దాదాపు బదిలీ చేసి, అలాగే కొన్ని శాఖల్లో రిటైర్ అయిన వాళ్ళు కొనసాగిస్తూ, గత ప్రభుత్వం అయితే కొన్ని శాఖలు రిటైర్ అయిన వారిని నియమించింది, కొత్త వారికి అవకాశం లేదు. కొంతమందిని అయితే 5 సంవత్సరాలను కూడా మొత్తంగా వారిని దూరం పెట్టేసే పరిస్థితి. సో అలాంటి వారికి ఇబ్బందిగా న్యాయం జరగాలి ఖచ్చితంగా అన్నట్టుగా, అలాగే ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు శాఖలను పూర్తిగా పర్యవేక్షిస్తూ అలాగే ప్రక్షాళన చేసేదానికి కొత్త వారికి అయితే అవకాశం కల్పిస్తుంది. మరికొంతమంది అయితే ఖచ్చితంగా ఆయా శాఖల్లో కమిషనర్ కొనసాగుతున్న కావచ్చు, దాదాపు ఐఏఎస్ ఐపీఎస్ ఇంకా వారు కూడా దాదాపు మార్పులు చేర్పులు జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ మహేందర్.